Hello guys, welcome to GSWS Tech Support. We are here to assist you. ఈరోజు మనం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీలు వారి యొక్క ప్రొఫైల్ని హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మనం గ్రామ వార్డు సచివాలయం పోర్టల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో గ్రామ వార్డు సచివాలయం పోర్టల్లో హోమ్ పేజ్లో మనకి చాలా ట్యాబ్స్ కనబడుతూ ఉంటాయండి. దానిలో అప్లికేషన్స్ అనే ట్యాబ్ ఉంటుంది. అప్లికేషన్స్లో హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లోకి నావిగేట్ అవుతారండి. సో ఇక్కడ మీరు మీ హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ అనేది ఉంటుంది. దాంట్లో మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి అని అనుకోవద్దు, ఇవి మీ గ్రామ వార్డు సచివాలయం యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అండి. సో ఇక్కడ మీరు ఏవైతే లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తారో అవి మీ గ్రామ వార్డు సచివాలయం యొక్క లాగిన్ క్రెడెన్షియల్సే అవుతాయి. మీరు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు ఒక పాపప్ అనేది వస్తుంది, ప్లీజ్ అప్డేట్ యువర్ పర్సనల్ ప్రొఫైల్ అని. ఇది ఇప్పటివరకు ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ పర్సనల్ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. టోటల్లీ 5 ట్యాబ్స్ ఉంటాయండి అక్కడ. బేసిక్ డీటెయిల్స్, రిలీజియన్, క్యాస్ట్, అడ్రస్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయీ డీటెయిల్స్. సో ముందుగా బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. బై డిఫాల్ట్ మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ బ్లడ్ గ్రూప్ ఏంటనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. మీ మ్యారిటల్ స్టేటస్, మీ నేషనాలిటీ ఏంటనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ నెంబర్ అనేది బై డిఫాల్ట్ అనేది ఉంటుంది. అట్లాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మీ మొబైల్ నెంబర్ అనేది ఆల్రెడీ మీరు గ్రామ వార్డు సచివాలయంలో ఏ నెంబర్ అయితే మీరు ఇవ్వటం జరిగిందో ఆ నెంబర్ అనేది బై డిఫాల్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుందండి ఇక్కడ. అట్లాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు లాస్ట్లో వచ్చే ఆప్షన్ స్పెషల్లీ ఏబుల్డ్ డీటెయిల్స్. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో. మీరు ఏబుల్డ్ పర్సన్ అయితే ఎస్ అని, నాట్ ఏబుల్డ్ పర్సన్ అయితే నో అని పెడతారు. ఏబుల్డ్ పర్సన్ ఎస్ అని పెట్టినప్పుడు మీ టైప్ ఆఫ్ డిజేబిలిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక స్పెషల్లీ ఏబుల్డ్ కాబట్టి నో అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవచ్చు. మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిలీజియన్ అండ్ క్యాస్ట్ డీటెయిల్స్ అనే ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు మీ రిలీజియన్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుందండి. సో క్యాస్ట్ ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్యాస్ట్లో ఉండేటువంటి సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. దానిలో మీ సబ్ క్యాస్ట్ ఏంటనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అనే ట్యాబ్లోకి వెళ్తుందండి. అడ్రస్ డీటెయిల్స్లో ప్రజెంట్ అడ్రస్ అనే ట్యాబ్ ఉంటుంది. దాంట్లో మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ముందుగా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో ఏ అయితే మండల్స్ ఉన్నాయో అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. మీ మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ విలేజ్ అయితే విలేజ్, వార్డ్ నెంబర్ అయితే వార్డ్ నెంబరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో వార్డ్ నెంబర్ కానీ విలేజ్ కానీ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ నెంబర్ అనేది కంపల్సరీ ఎంటర్ చేయాలండి. సో మీ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత డోర్ నెంబర్ డీటెయిల్స్ అడుగుతుందండి. సో డోర్ నెంబర్, రోడ్ నేమ్, ఏరియా ఆర్ కాలనీ ఇవన్నీ కూడా కంపల్సరీ ఫిల్ చేయాల్సిన టాస్క్స్ అండి. సో మీ డోర్ నెంబరు, అట్లాగే మీ రోడ్ నేమ్ కానీ, మీ స్ట్రీట్ నేమ్ కానీ, మీ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా కానీ అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ప్రజెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో మీకు ఆప్షన్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు పర్మనెంట్గా ఉండే అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన మండల్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ విలేజ్ కానీ వార్డ్ కానీ ఏదైతే ఉందో దాన్ని అక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. సో విలేజ్ వార్డ్ టైప్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ పిన్ కోడ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీ డోర్ నెంబరు, రోడ్ నేమ్, ఏరియా ఆర్ కాలనీ ఏదైతే ఉందో అవి ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశారు. సో పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత
మీ బర్త్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ అనేది పెట్టి ఉంచారు. కావాలంటే మీకు కావాల్సిన మీరు పుట్టిన స్టేట్ ఏదైతే ఉందో అది దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన మండల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ మండల్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ విలేజ్ కానీ వార్డ్ కానీ ఏదైతే ఉందో అది టైప్ చేయవలసి ఉంటుంది. ఆ పిన్ కోడ్ నెంబర్ని కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీరు కనుక పిన్ కోడ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుందండి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక క్వశ్చన్ ఉంటుందండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ రిసైడింగ్ ఇన్ హెడ్ క్వార్టర్స్? అంటే మీరు మీ యొక్క హెడ్ క్వార్టర్స్ పరిధిలో నివసిస్తున్నారా అని క్వశ్చన్ అండి అది. ఒకవేళ నివసిస్తున్నట్టయితే ఎస్ అని, లేకపోతే లేదు అని క్లిక్ చేయవలసి ఉంటుంది. అట్లాగే మీ హెడ్ క్వార్టర్స్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఈ ఫ్యామిలీ డీటెయిల్స్లో మీకు ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాలకి మ్యాప్ అయి ఉంటే మీ ఫ్యామిలీలో ఎవరెవరు మ్యాప్ అయి ఉన్నారు మీతో పాటు అనే డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ అక్కడ డిస్ప్లే అయిపోతాయి. ఒకవేళ మీరు కనుక ఇప్పటివరకు గ్రామ వార్డు సచివాలయానికి మ్యాప్ అయి ఉండకపోతే మీరు ఇండివిజువల్గా ప్రతి పర్సన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలేషన్షిప్, నేము, ఏజు ఎంటర్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనే ట్యాబ్లోకి వెళ్తారు. ఈ ట్యాబ్లో బై డిఫాల్ట్గా మీరు గ్రామ వార్డు సచివాలయం జాబ్కి జాయిన్ అయినప్పుడు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి, మీ హెచ్ఆర్ఎంఎస్ డీటెయిల్స్, అట్లాగే మీ సిఎఫ్ఎంఎస్ ఐడి డీటెయిల్స్, మీ డెసిగ్నేషన్ అనేవి బై డిఫాల్ట్గా ఉంటాయి. ఇక్కడ మీరు మీ జాయినింగ్ డేట్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. జాయినింగ్ డేట్ని మాత్రం కరెక్ట్గా ఎంటర్ చేయండి, తప్పుగా ఎంటర్ చేయవద్దు. తప్పుగా ఎంటర్ చేసిన సో మీరే బాధ్యులు అవుతారు. ఇక్కడ మీ ఆక్యుపేషన్ డీటెయిల్స్లో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఆక్యుపేషన్ డీటెయిల్స్ తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయండి. సో డిపార్ట్మెంటల్ టెస్ట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో వీటిలో మీరు ఏవైతే క్వాలిఫై అయ్యారో ఆ టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఏ ఇయర్లో ఆ టెస్ట్కి అపియర్ అయ్యారు లేదా పాస్ అయ్యారు అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. అట్లాగే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. వీటితో పాటుగా మీరు పాస్ అయినట్టుగా ఏదో ఒక ప్రూఫ్గా జేపీజే ఫార్మేట్లో కానీ, పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ, జేపెగ్ ఫార్మేట్లో కానీ మీ హాల్ టికెట్ కనపడేలాగా మీ రిజల్ట్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఫైల్ని చూస్ చేసుకున్న తర్వాత యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే డిపార్ట్మెంటల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశారో అవి మీకు కింది భాగంలో కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా మీరు ఎన్ని డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది క్వాలిఫై అయ్యారో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అన్నీ యాడ్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అనేది ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుందండి. ఇప్పటివరకు మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో 5 ట్యాబ్స్ మనం చూసాము. సో ఎప్పుడైతే మీరు సబ్మిట్ డేటా అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తారో మీరు సక్సెస్ఫుల్గా మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకున్నట్టే. మీకు ఒక పాపప్ కూడా ఓపెన్ అవుతుంది, మీ ప్రొఫైల్ సక్సెస్ఫుల్గా అప్డేట్ చేయబడింది అని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.